ఒకప్పుడు మన గ్రామాల్లో రైతులు ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం పూజలు చేసేవారు. వారి జీవితం ప్రకృతిపై ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఆ రైతుల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఒక చిన్న యాప్ ద్వారా ఏ పంట వేయాలో, ఎప్పుడు నీళ్లు పోయాలో, ఎలాంటి ఎరువులు ఉపయోగించాలో ఏఐ సూచిస్తుంది. ఇది ఊహ కాదు, నిజంగా జరుగుతున్న పరిణామం. ప్రపంచం ఏఐ వైపు మారుతున్న క్రమంలో భారత్ తన ప్రత్యేక మార్గంలో ముందుకు సాగుతోంది. మన తాత ముత్తాతలు చెప్పిన సర్వజన హితయ సర్వజన సుఖయ అనే భావనను ఆధారంగా చేసుకొని 2047 నాటికి భారత్ను ప్రపంచంలో టాప్ 3 ఏఐ సూపర్ పవర్ దేశాల్లో ఒకటిగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఈ విషయాలు చర్చకొచ్చాయి. ఈ సమ్మిట్ కేవలం టెక్నాలజీ గురించి మాట్లాడడానికి మాత్రమే కాదు, దీని మూల సూత్రాలు 3 ఉన్నాయి. వాటిలో ప్రజలు, భూమి, పురోగతి ఉన్నాయి. అంటే ఏఐ మనుషులకు సేవ చేయాలి, వాళ్ళను భర్తీ చేయకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. టెక్నాలజీ మనిషి కోసం ఉండాలి, మనిషి టెక్నాలజీ కోసం కాదని ఆయన చెప్పారు. ఏఐ అంటే మన మెదడులా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సాంకేతికత. ఇది మన సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది. కానీ సరైన నియంత్రణ లేకపోతే సమాజంలో అసమానతలు, తప్పుడు సమాచారం వంటివి పెరిగే ప్రమాదం ఉందని మోదీ హెచ్చరించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంలో ఏఐ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మహిళలను శక్తివంతం చేయడం, సాంస్కృతిక వారసత్వం కాపాడడం, ఇలా అన్ని రంగాల్లో ఏఐ మార్పులు తీసుకొస్తోందన్నారు. ఉదాహరణకు ఆరోగ్య రంగంలో క్షయ, షుగర్ వల్ల కళ్లకు వచ్చే సమస్య, మూర్ఛలు వంటి వ్యాధులను ఏఐ చాలా త్వరగా గుర్తిస్తుందన్నారు. దీనివల్ల రోగులు త్వరగా చికిత్స తీసుకుని బాగుపడుతున్నారని గుర్తు చేశారు. విద్యలో కూడా మార్పు వచ్చింది. గ్రామాల్లో ఉన్న పిల్లలకు వాళ్ళ సొంత భాషలోనే వ్యక్తిగతంగా నేర్పే విధానం ఏఐ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఒక్కో విద్యార్థి బలహీనతలు, బలాలను బట్టి పాఠాలు మార్చి చెప్పడం జరుగుతోంది. ఇది విద్యలో సమాన అవకాశాలను పెంచుతోంది. వ్యవసాయంలో మరింత ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతున్నాయి. భారత్ విస్తార్ కార్యక్రమం ద్వారా రైతులకు ఏఐ సలహాలిస్తోంది. ఏ పంట వేయాలి, మట్టి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంటుంది, ఎప్పుడు పంట కోయాలనే అనేక విషయాలను చెప్తోంది. దీనివల్ల పంటల దిగుబడి పెరిగి నష్టాలు తగ్గుతున్నాయి. అలాగే అమూల్ కంపెనీ 36 లక్షల మహిళా పాడి రైతులకు ఏఐ ద్వారా సలహాలిస్తోంది. పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తిని పెంచడం, ఫీడ్ ఎలా ఇవ్వాలనే విషయాలను చెప్పి మహిళల ఆదాయాన్ని పెంచేందుకు సహాయపడుతోంది. భారతదేశానికి ఇప్పటికే ఉన్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆధార్, యూపీఐ వంటివి ప్రపంచానికే ఆదర్శం. ఇవి ఏఐతో కలిపితే ప్రభుత్వ పనులు మరింత సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి. సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలో సరిగ్గా గుర్తించడం, మోసాలను అరికట్టడం, నగరాల ప్రణాళిక, ట్రాఫిక్ నియంత్రణ అన్ని ఏఐ ద్వారా మెరుగవుతున్నాయి. ఈ మోడల్ ను చాలా అభివృద్ధి చెందిందని దేశాలు కాపీ కూడా చేసుకుంటున్నాయి. కానీ ఏఐలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పక్షపాతం. ఏఐకి ఇచ్చిన డేటాలో తప్పులు ఉంటే అది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. భారతదేశం బహుభాషలు, బహు సంస్కృతుల దేశం కాబట్టి ఈ సమస్య మరింత జాగ్రత్తగా చూడాలి. అందుకే భారతీయ భాషల డేటా సేకరణ, న్యాయపరమైన అధ్యయనాలు, కంపెనీలు, కళాశాలల మధ్య భాగస్వామ్యం పెంచుతున్నారు. ఐటీ రంగం నుంచి ఇప్పటికే భారత్కు పెద్ద ఆదాయం ఇస్తోంది. భవిష్యత్తులో ఇది $400 బిలియన్ కు చేరుతుందని అంచనా. ఏఐ వల్ల ఇది మరింతగా పెరుగుతోంది. ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ను ప్రారంభించింది. 4 ఏఐ సెంటర్లు, 5 స్కిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో భారత కంపెనీలు కేవలం సేవలు ఇవ్వడం మానేసి సొంత ఏఐ ఉత్పత్తులు, ప్లాట్ఫామ్లు, సాఫ్ట్వేర్లు తయారు చేస్తున్నాయని మోదీ ప్రస్తావించారు. ఏఐ భద్రత కూడా చాలా ముఖ్యం. డీప్ ఫేక్ వీడియోలు, సైబర్ నేరాలు, ఉగ్రవాదానికి ఏఐ దుర్వినియోగం జరగకుండా చూడాలి. 2025లో ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది. డీప్ ఫేక్లను గుర్తించి తొలగించే సాంకేతికతలు, డేటా రక్షణ చట్టాలు అమల్లోకి వచ్చాయి. యువతలో ఒక భయం ఉంది. ఏఐ వస్తే మా ఉద్యోగాలు పోతాయేమోనని.
కానీ చరిత్ర చూస్తే కొత్త టెక్నాలజీ ఉద్యోగాలు తీసేస్తుందని కాదు, కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుంది. అందుకే భారత యువతకు ఏఐ స్కిల్స్ నేర్పే ప్రోగ్రాంలు, రీస్కిల్లింగ్ కోర్సులు నడుస్తున్నాయి. స్టాండర్డ్ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్ 2025లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇది మనకు చాలా గర్వకారణమని మోదీ అన్నారు. చివరగా ఆత్మనిర్భర్ భారత్ స్వప్నం ఇప్పుడు కృత్రిమ మేధస్సు రంగంలోకి కొత్త అర్థాన్ని సంతరించుకుంటోంది. భారత్ ఇకపై ఏఐను కేవలం వినియోగించే దేశం కాదు, ప్రపంచానికి మార్గం చూపే సృష్టికర్తగా అవతరించాలనే దిశగా అడుగులు వేస్తోంది. మన భాషా వైవిధ్యం, స్థానిక అవసరాలు, గ్రామీణం నుంచి గ్లోబల్ స్థాయి వరకు భారతీయ ఏఐకు ప్రత్యేక గుర్తింపునిస్తాయి. స్టార్టప్ల శక్తితో, యువత ప్రతిభతో కోట్లు విలువ సృష్టించే కొత్త యుగం ప్రారంభమవుతోంది. ఏఐ ఇక యంత్రాల సాధనం కాదు, అది ప్రతి భారతీయుడి సామర్థ్యాన్ని వెలికితీసే శక్తిగా మారబోతోంది.